నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన అధికారుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని, ఇబ్బంది పెట్టిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కలెక్టరేట్ వద్ద అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని అంబటి రాంబాబు దీక్షకు మద్దతు తెలిపారు. ఇతర వ్యక్తుల యొక్క వ్యక్తిగత హరణాలు చేసే మాటలు ఎప్పుడూ ఉండేవి కాదు. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీకి ఒక అంగంగా మారింది, ఒక విభాగంగా మారింది. అధికార పార్టీ ఎన్ని తప్పులు చేసినా వారి మీద ఎలాంటి కేసులు ఉండవు. ప్రతిపక్ష పార్టీలు ఏ తప్పు చేయకపోయినా వేటాడి అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం పరిపాటి అయిపోయింది. ఈ 22 నెలల్లో ఇప్పటి వరకు దాదాపు 1800 సోషల్ యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు. దీక్షల పేరుతో మాజీ మంత్రి అంబటి రాంబాబు కొంగజపం చేస్తున్నారని టీడీపీ మాజీ కార్పొరేటర్లు ఆరోపించారు. అంబటి చేపట్టిన నిరసన దీక్షపై తమదైన రీతిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్యే మాధవి కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, ఈరెంటి వరప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, మానం పద్మశ్రీ మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డు అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడిన చరిత్ర అంబటికి ఉందని అన్నారు. ఇప్పటికైనా ఆయన మాట, తీరు, ప్రవర్తన మార్చుకోవాలని హితో పలికారు. ఎమ్మెల్యే గల్లా మాధవి పనితీరును చూసిన పార్టీ అధిష్టానం కీలక పదవిని ఇవ్వటం జరిగిందని అన్నారు. గల్లా మాధవిని విమర్శించే స్థాయి అంబటికి లేదని అన్నారు. తన ఇంటిపై దాడి గురించి మాట్లాడే అంబటి టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఎంత మందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రోజున గుంటూరు నగరంలో ప్రజలందరూ ఒక విచిత్రమైన సంఘటన మీద చర్చించుకుంటా ఉన్నారు. ఏంటంటే పొద్దు నుంచి ఫోన్స్, అంబటి రాంబాబు గారు పార్టీ వాళ్ళ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారా అని చెప్పి దాని మీద నిరసన దీక్ష. మా తెలుగుదేశం పార్టీలో పదవులు వస్తే ఆయనకేం సంబంధం? ఆయన ఆ సంస్కృతి ఎవరిది? ఆ రోజున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే జోగి రమేష్కి మంత్రి పదవి ఇలేదా? అట్లాగే అరెస్టులు చేయలేదంటారు. ఆ కేసులో వాళ్ళందరికీ బెయిలబుల్ సెక్షన్లు. ఏదైతే మా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారో వాళ్ళని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేవాలి. కానీ చట్టం తన పని తను చేసిపోతుందని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మేము కేసులో ఉన్న వాళ్ళందరికీ 41 నోటీసులు ఇచ్చారు, అందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కానీ నీ ప్రభుత్వంలో నువ్వు ఎవరికి అరెస్ట్ చేసావు? ఆ రోజు మా పార్టీ కార్యాలయం మీద కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కానీ దాడి చేసిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయాల, మళ్ళీ పదవులు ఇచ్చావు. ఇంకా సిగ్గు లేకుండా మాకు పదవులు ఇచ్చారా, దాడి చేసిన వాళ్ళకి పదవులా? ఈ రోజున మా పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారికి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్ గా ఇచ్చారంటే ఇంటి మీద దాడి చేసి కాదు. ఆమె రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఆమె చేసిన అభివృద్ధి పనులు కానీ, పార్టీలో చేసిన పనులు కానీ చూసి ఆమె ప్రతిభ గుర్తించి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక బీసీ మహిళ ఇట్లా పశ్చిమ నియోజకవర్గంలో ఇన్ని పనులు చేస్తా ఉన్నారు, పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటా అని గుర్తించి ఇచ్చారు తప్పితే నీ ఇంటి మీద దాడి చేసి కాదు పదవి ఇచ్చింది. అది నీ పార్టీ సంస్కృతి. అంబటి రాంబాబు గారు, నువ్వు ఏదన్నా చేయదలుచుకుంటే ప్రజా సమస్యల దాని మీద చేయి, అంతేగాని పర్సనల్ గా చేయబాకు. అంబటి రాంబాబు అనే వ్యక్తి ఈరోజు నిరసన దీక్షా కార్యక్రమం మొదలుపెట్టారు. దేని మీద? ప్రజా సమస్యల మీద కాకుండా ఎదుటి పార్టీ వ్యక్తికి పదవులు వస్తే నిరసన దీక్షట. ఇది కొత్త వింతగా ఉంది రాష్ట్రంలో కూడా. ఎప్పుడు ఇంతబడికి ఎవరు చేసి ఉండరు. ఎదుటి పార్టీ వ్యక్తికి పదవి వచ్చి ఇతను నిరసన దీక్ష ఎందుకు చేస్తున్నాడో, ఇతను ఏ పార్టీ అయి ఉండడు, మా పార్టీలో ఉండి నాకు పదవి రాలేదు ఆమెకి ఇచ్చారని నిరసన దీక్ష చేస్తున్నాడా? అపోజిషన్ పార్టీలో ఉండి నీకెందుకు అయ్యి మా పార్టీ వాళ్ళు మా ఇష్టం వచ్చిన వాళ్ళు పదవులు ఇచ్చుకుంటారు, పనిచేసేవాడు పదవులు ఇచ్చుకుంటారు. నువ్వెందుకు నిరసన దీక్ష పెట్టావు? దేనికోసం? నువ్వు చేయాల్సిందల్లా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీ పార్టీకి ప్రతిపక్ష హోదానే ప్రజలు ఇవ్వాల.
అయినా కానీ ఏదో రకంగా పోరాడి మళ్ళీ అధికారంలోకి రావాలన్నప్పుడు మీరు ప్రజా సమస్యల మీద గమనించాలి కానీ ప్రజల కోసం ఏదైనా చేయాలి. ఇగో మీరు ప్రజలకు ఇది చేయలేదు, ఇది చేస్తే బాగుంటుంది, లేకపోతే ప్రజలకు చెప్పు ఇగో ఇదంతా పరిపాలన సరిగా లేదని చెప్పు చేతనైతే. ఎందుకంటే మీకు అట్లాంటి ఏమి చెప్పడానికి వీలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పూర్తి స్థాయిలో ప్రజల్లో ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తున్నారు. కనుక మీకు సబ్జెక్ట్ ఏమి లేక ఏదో ఒకటి దొంగసాటి మీకు దొంగ అలవాట్లు ఎక్కువ కదా, అందుకని ఎదుటివాడి మీద ఏదో రకంగా బురద జల్లాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టుకున్నాము. ప్రజలందరూ గమనిస్తున్నారు మీ యొక్క నాయకులు కానీ మిమ్మల్ని కానీ ఏమేం చేస్తారు ఏందని. అసలు మీరు ఇంకా ఇప్పుడు 11 సీట్లు ఏదో రకంగా వచ్చి 151 నుంచి 11కి వచ్చారు. మీరు ఇదే విధంగా కనుక చేస్తా పోతా ఉంటే రాష్ట్రంలో మీకు ఒక్క సీటు కూడా వచ్చిందా రాదో, మీ పులివెందుల సీటు కూడా వచ్చిందా రాదో మీకు ఇప్పటికే డౌట్ ఉంది. సరైన మీ నాయకత్వం సరిగా లేకపోతే దాన్ని కూడా ఆ ఒక్క సీటు కూడా ఓడిస్తారు పులివెందులు కూడా. అది గుర్తుపెట్టుకొని మీరు బిహేవ్ చేయండి. ఏదైతే సత్తెనపల్లి ప్రజలు చేతరిస్తే ఈ గుంటూరు నగరానికి వచ్చి గుంటూరు వెస్ట్లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయాలని చెప్పి ఉబలాట పడతా, కుల మత విద్వేషాలు రెచ్చగొడతా సమాజంలో అలజడులు సృష్టిస్తున్నటువంటి అంబటి రాంబాబు ఈరోజు మళ్ళీ ఏదో కొంగ జపం ఒకటి మొదలుపెట్టాడు. నిరసన దీక్ష అనే నెపంతో ఒక దీక్షాన్ని మొదలుపెట్టాడు. అసలు నువ్వు దేనికి దీక్ష చేస్తున్నావు? ఈ గుంటూరు నగరంలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రజా సమస్యల మీద ఏమైనా చేస్తున్నావా? లేదంటే ఏదన్నా మేము చేయలేకపోయాం అభివృద్ధి గుంటూరు నగరంలో, కేంద్ర మంత్రి బ్రహ్మసాని చంద్రశేఖర్ కానీ గల్లా మాధవ్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ప్రజలు మన మర్చిపోతా ఉన్నారు, మరి మన ఉనికి కాపాడుకోవాలా అని చెప్పి నువ్వు దీక్ష చేస్తా ఉన్నావా? లేదు, నేను ఇక నుంచి అర్ధరాత్రి ఆడపిల్లలకు ఫోన్ చేయను, తప్పుడు పనులు చేయను, గంట అరగంట అని మాట్లాడను, నేను బుద్ధి మార్చుకున్నా, కుల మత విద్వేషాలు రెచ్చగొట్టను అని చెప్పి చేస్తా ఉన్నావా? ఏది అనేది నువ్వు ఈ ప్రజలకి సమాధానం చెప్పాలా. మరి ముఖ్యంగా గుంటూరు పశ్చిమలో నువ్వు పోటీ చేద్దాం అనుకున్న సందర్భంలో నీకు సత్తెనపల్లిలో నీకు వచ్చిన పోలైన ఓట్లన్నీ, గుంటూరులో గల్లా మాధవ్ గారికి వచ్చిన మెజార్టీ రెండు పోల్చుకుంటే కాస్త అటు ఇటుగా ఉంది. అటువంటి వ్యక్తి నువ్వు ఒక బీసీ మహిళ ఈ నగరంలో ఈ చరిత్ర, ఈ గుంటూరు నగర చరిత్రలో ఎవరికి రానిటువంటి అత్యధిక మెజార్టీతో కూటమి ప్రజలందరూ కలిసి కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఆమెను గెలిపించారు. నువ్వు ఏదో రకంగా ఆమె టార్గెట్ చేసుకోవటం, అభివృద్ధి ఆపాలని బ్రహ్మసాని చంద్రశేఖర్ గారిని టార్గెట్ చేసుకోవటం, అలాగే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోవటం ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నా. ఆవాజ్ 3వ రాష్ట్ర మహాసభలు మే 9 నుండి నెల్లూరులో జరగనున్నాయి. ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవాజ్ ప్రతినిధులు చిష్టి, బాషా, సైదా, ముస్తాక్, జానీ శనివారం బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. మహాసభల సందర్భంగా భారత రాజ్యాంగం, లౌకికవాదం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామని అన్నారు. మహాసభల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆవాజ్ 3వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఆవాజ్ 3వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఆవాజ్ 3వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. నెల్లూరులో జరిగే 3వ ఆవాజ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఆవాజ్ రాష్ట్ర మహాసభలను ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో జయప్రదం చేయండి. ఆవాజ్ 3వ రాష్ట్ర మహాసభలను వచ్చే నెల మే 9, 10 తేదీల్లో నెల్లూరు నగరంలో ఆవాజ్ 3వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలకు ప్రారంభ లౌకిక సదస్సుకి ముఖ్య అతిథిగా జస్టిస్ కె చంద్రు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. భారత రాజ్యాంగం, లౌకికవాదం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపైన సెమినార్ జరగబోతుంది. ఆ తర్వాత 200 మంది సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతారు. 2 రోజుల పాటు జరిగేటటువంటి ఈ మహాసభల్లో రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే సూపర్ 10 ఉన్నాయో అవన్నీ కూడా అమలు జరగనటువంటి పరిస్థితులు,
అదేవిధంగా మైనార్టీల మీద దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా లౌకికవాదాన్ని పునరుద్ధరించడం కోసం మత సామరస్యాన్ని రూపొందించబోతున్నాం. అదే సందర్భంలో రాష్ట్ర స్థాయిలో మైనార్టీల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతుల మీద అన్నిటి మీద సమీక్షించి రాబోయే కాలంలో ఏదైతే ఈ మైనార్టీలకు సంబంధించినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాల అమలు కోసం కూడా కార్యాచరణను రూపొందించి భవిష్యత్తు ఉద్యమాలు పోరాటాలకు పిలిపిస్తాము. బీసీలకు కీలక పదవులు రావటాన్ని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లి ఈశ్వరరావు మండిపడ్డారు. ఎమ్మెల్యే గల్లా మాధవి నిరంతర శ్రామికురాలు అయినందుకే టీడీపీ పోలిట్ బ్యూరో పదవి దక్కిందని గుర్తు చేశారు. అయితే ఈ విషయంలో అంబటి రాంబాబు విమర్శలు చేయడం సమంజసం కాదని హితో పలికారు. ఎంటీబీ సెంటర్లోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద శనివారం ఈశ్వరరావు మాట్లాడారు. దాడులు చేసే సంస్కృతి తమకు లేదని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మాధవికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమించిన సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పాలాభిషేకం చేశారు. టీడీపీ బీసీ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, గాలం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా బీసీల పితామహుడు, బీసీల ఆరాధ్య జయము మా మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి వారికి పూలమాలలతో ఘన నివాళులు బీసీ పెద్దలందరం కూడా అర్పించడం జరిగింది. ముఖ్య కారణం మా గౌరవ శాసనసభ్యులు గుంటూరు చరిత్రలోనే 52,000 మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలుపొంది బీసీల గలం, బీసీల యొక్క స్వరాన్ని అసెంబ్లీలోనూ అలాగే బీసీల సంక్షేమం అభివృద్ధి కొరకు పశ్చిమ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం కొరకు అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మా గల్లా మాధవి గారిని గుర్తించి మా యువగలం అధినేత జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం క్రియాశీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మా గల్లా మాధవి గారికి పొలిట్ బ్యూరో సభ్యురాలుగా అవకాశం ఇచ్చినందుకు గౌరవ తెలుగుదేశం పార్టీ పెద్దలకు అలాగే ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా బీసీ సామాజిక వర్గాల తరపున అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేశాం. పదవులు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాన్ని తీవ్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరం మేము ఖండిస్తున్నాం. మేము మీ ఇళ్ల మీదకి దాడులు వచ్చే సంస్కృతి మా పార్టీకి కానీ మా నాయకులకి మా కార్యకర్తలకు అలాంటి సంస్కృతి లేదు. దాడులు చేసి హత్యలు చేసి ఇబ్బందులు పెట్టి డోర్ డెలివరీలు చేసి బీసీల మీద అనేకమైన దాడులు చేసినటువంటి సంస్కృతి మీ పార్టీది, మీదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒక మండల స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్ని, ఒక గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్ని పొలిట్ బ్యూరో సభ్యులుగా అవకాశం కల్పించారు మా యువనేత నారా లోకేష్ గారు. ఆ క్రమంలోనే బీసీల కొరకు అహర్నిశలు శ్రమిస్తూ పశ్చిమ నియోజకవర్గ ప్రజల్ని అన్ని విషయాలు అందుబాటులో ఉంటూ నిరంతర శ్రామికురాలుగా పనిచేస్తున్నటువంటి గల్లా మాధవి గారికి ఒక మంచి అవకాశం కల్పించారే తప్ప నీ ఇంటి మీదకి ఏదో దాడులకు వచ్చారని మాట్లాడటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని కూడా బీసీలు పదవులు పొందిన దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడుతున్నాడు అంటే నిజంగా అంబటి రాంబాబు గారు పూర్తిగా బీసీలకు వ్యతిరేకి అంబటి రాంబాబు అని చెప్పి మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఈరోజు అంబటి రాంబాబు గారు అబద్ధాల రాంబాబు అయినటువంటి ఆయన తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మక నిర్ణయాల్లో ఏదో పదవులు వస్తే ఆ పదవులకి ఉద్దేశించి మా మీద దాడి చేసిన వాళ్ళకి పదవులు వస్తున్నాయి అనేటువంటి భ్రమతో అతను ఇలా నిరాదీక్ష కూర్చోవటం అతని యొక్క రాజకీయ అవగాహన రాహిత్యానికి పునాది అని చెప్పేసి నేను తెలియజేసుకున్నా. ఎందుకంటే రాజకీయ అవగాహన ఉన్న ఎవరు కూడా దీన్ని చర్చలోకి తీసుకురారు. ఆ యొక్క చర్చను నువ్వు తీసుకొచ్చావంటే కేవలం గల్లా మాధవి గారు పోలిట్ బ్యూరో సభ్యులుగా వచ్చిన తర్వాత నీకు ఎంత భయం పడుతుందో ఆమె మీద అర్థమవుతూ ఉంది ఇవాళ ప్రజలకి. ఎందుకనంటే ఆమె నియోజకవర్గ శాసనసభ్యురాలుగా 50,000 పైసలకు నియోజకవర్గంలో ఎప్పుడు లేనటువంటి మెజార్టీతో గెలుపొంది ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సాధించుకుంటూ ఉండి పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మీద కూడా కొన్ని సందర్భాలు ఈ మధ్య పేపర్లు కూడా చూసాం. కొన్ని సందర్భాల్లో గుంటూరు మెయిన్ రోడ్డు మీద గుంతలు పడితే పార్టీ అధికారంలో కూడా పార్టీకి వ్యతిరేకంగా నేను ప్రజలు అనుకున్నా కూడా గుంతలు పొడవలేదనేటువంటిది నిర్ణయించి ఎదిరించే తత్వం, ఎదురు తిరిగే తత్వం, ప్రశ్నించే తత్వం, అభివృద్ధికి పునాది వేసే తత్వం ఉన్నటువంటి గల్లా మాధవి గారిని తెలుగుదేశం పార్టీ గుర్తించి ఇవాళ ఒక సమితి ద్వారా స్థానం కల్పిస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నాకు స్థానం ఉండదు. ఇవాళ ఈ విధంగా ఉంటే రేపొద్దున నేను కనీసం డిపాజిట్లు కూడా నాకు రావు. రేపొద్దున మేము కూతుర్ని పెడదాం అనుకున్నాం, ఆమె కూడా రావు అనేటువంటి భయంతో ఈ విధంగా రోడ్డును పడుతున్నావు తప్పితే కేవలం నీవెక్క ఏదో ప్రజలకు చేయాలా, రాష్ట్రంలో ఇది అన్యాయం జరుగుతుందని మాత్రం కాదు. అవన్నీ కూడా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ఇకనైనా మానండి మీ యొక్క అబద్ధాల విధానాలని, ఇక పురుష పెట్టండి.
నువ్వేదో సంబరాలు రాంబాబు, ఈ సంబరాల రాంబాబుతో నిన్న దాకా జలసాలు చేసుకున్నావు, అందరూ ఏదో చదువు ఏదో డ్యాన్సులు వేసుకున్నాళ్లే, పబ్బం గడుపుకున్నాళ్ళే అనుకున్నావు. కానీ గుంటూరు పట్టణంలోకి వచ్చిన తర్వాత గుంటూరు పట్టణంలో నువ్వు నోరు జారి తెలుగుదేశం పార్టీ అధినాయకుడిని నువ్వు మాట్లాడినటువంటి మాటలకి నీ యొక్క గుణపాఠం ఏ విధంగా సవిచూసా ప్రజల ద్వారా, ప్రజల వ్యతిరేకతోటి. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జీఎంసీ కమిషనర్ మయూరు అశోక్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం కొరటిపాడు చెరువు వద్ద జరిగిన స్వచ్ఛ ప్రతిజ్ఞలో ఆయన పాల్గొన్నారు. జల వనరుల పునరుద్ధరణలో భాగంగా చెరువులు, కాల్వల్ని శుభ్రం చేసి ఆక్రమణల్ని తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో నీటి వృధాను అరికట్టి ప్రతి నీటి బొట్టును కాపాడుతామని కమిషనర్ తెలిపారు. సీఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, కొరటిపాడు చెరువు వాకింగ్ ట్రాక్ ప్రెసిడెంట్ కన్నసాని బాజీ, సెక్రటరీ శివరామకృష్ణారెడ్డి, ఇతర కమిటీ సభ్యులు, వాకర్లు పాల్గొన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి సాధించే సంకల్పానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా, మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఒక సంవత్సరం నుంచి ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఏదో ఒకటి జిల్లాలో స్వచ్ఛత సంబంధించి కార్యక్రమం పెట్టి దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో వార్డ్ స్థాయి నుంచి ప్రతి సిటీలో, ప్రతి జిల్లాలో, రాష్ట్ర స్థాయి వరకు ఈ సాసా యాక్టివిటీ అని జరుగుతూ ఉంటాయి. దానికి మెయిన్ థీమ్ ఏంటంటే క్లీన్లీనెస్ మీద ఉంటుంది. ప్రతిసారి డిఫరెంట్ థీమ్తో మనం ప్రోగ్రామ్ చేస్తాము. ఈ నెల థీమ్ ఏంటంటే మనకి జలధార జలహారతి, అంటే మన వాటర్ కన్జర్వేషన్ ఈజ్ అ మెయిన్ థీమ్. ఇప్పుడు మీ అందరికీ ఐడియా ఉంది, వాటర్ సమస్య ప్రతి ఎక్కడైనా చూస్తే, ఏ జిల్లా అయినా, మనం మొత్తం దేశంలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా చాలా చోట్ల వాటర్ సమస్య ఉంటుంది. పాపులేషన్ పెరిగింది, తర్వాత ఇండస్ట్రీస్ వల్ల కూడా వాటర్ షార్టేజ్ ఉంది. దాంతోపాటు క్లైమేట్ చేంజ్, మనకి ఈసారి కూడా ఎల్ నినో ఎఫెక్ట్ చెప్తున్నారు. ఈ మాన్సూన్ ఏదైతే ఉంది అది బిలో యావరేజ్ అని ముందుగానే ఐఎండీ నుంచి కూడా ప్రెడిక్షన్స్ వచ్చాయి. సో మనకి వాటర్ మీద మన మొత్తం జీవితం డిపెండ్ అయి ఉంటుంది. అగ్రికల్చర్ కావచ్చు, మన తాగినీటికి వాటర్ కావాలి, ప్రతిదానికి మనం వాటర్ అవసరం ఉంటుంది. వాటర్ లేకపోతే మనం ఏమీ చేయలేము. సో అలాంటివి ఉన్నప్పుడు వాటర్ ఎంత ముఖ్యమైన కమోడిటీ అని అందరికీ తెలుసుకోవాలి. అందరూ కూడా వాటర్ కన్జర్వేషన్ కోసం పనిచేయాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యే గల్లా మాధవిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గుంటూరులో తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గుంటూరు బ్రాడీపేట 6/20లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద వైసీపీ అనుకూల దినపత్రికను శనివారం టీడీపీ నాయకులు దహనం చేశారు. 33వ డివిజన్ ప్రెసిడెంట్ పోపూరి నాగేంద్ర, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి ఉప్పుటూరి పేరయ్య మాట్లాడారు. గల్లా మాధవికి పోలిట్ బ్యూరో దక్కటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. తన ఇంటిపై దాడి చేసినందుకే పదవిని కట్టపెట్టారని ప్రచారం చేయడం దుర్మార్గమని దుయ్యపట్టారు. చంద్రబాబు ఇల్లు, టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారికి ఎటువంటి పదవులు ఇచ్చారో గుర్తులేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. డౌన్ డౌన్ అంబటి రాంబాబు, ఆడవారి మీద నీచమైన ప్రచారం చేసే అంబటి రాంబాబు, ఆడవారి మీద అత్యాచారం
అసత్య ప్రచారాలు చేసే రాంబాబు సాక్షి 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 డౌన్ డౌన్ వైసీపీ డౌన్ డౌన్ వైసీపీ డౌన్ అంబటి రాంబాబు డౌన్ డౌన్ అంబటి రాంబాబు డౌన్ డౌన్ అంబటి రాంబాబు అసత్య కథనాలు ప్రశ్నించే సాక్షి అసత్య కథనాలు ప్రశ్నించే సాక్షి. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 33వ డివిజన్లో ఉన్న బ్రాడీపేటలో 6/20 అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద ఏదైతే 2 రోజుల నుంచి ఈ అంబటి రాంబాబు సాక్షి పేపరు ప్రచురిస్తున్న అసత్య కథనాలకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మొన్న ఏదైతే ఉందో ఈ సాక్షి పేపర్లో గల్లా మాధవ్ గారి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడులు చేసిన వారికి అందలం అనే హెడ్డింగ్ పెట్టి మీ పార్టీలో పదవులో ఓన్లీ దాడులు చేసిన వాళ్ళకి ఇస్తారని అంబటి రాంబాబు మాట్లాడాడు. దానికి నిరసనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మన 33వ డివిజన్ కమిటీలో సభ్యులు అందరం నిరసన తెలియజేయడం జరిగింది. దీనికి అంబటి రాంబాబు గారిని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం. అయ్యా అంబటి రాంబాబు, దాడులు చేసే వాళ్ళకి పదవులు ఇవ్వడం గురించి నువ్వు మాట్లాడాలా? దాడులు చేసే జోగి రమేష్కి మీరు ఏ పదవి ఇచ్చారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్కి మీరు ఏ పదవి ఇచ్చారు? మీకు గుర్తుండగా మీరు మంత్రి పదవి ఇచ్చారు. నారా భువనేశ్వర్ గారి మీద సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడిన నీకే పదవి ఇచ్చారు అంబటి రాంబాబు. సాక్షాత్తు కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసును పాల్గొట్టిన వాళ్ళకి ఈ టౌన్లో ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంబటి రాంబాబుకి సత్తెనపల్లిలో పెద్దగా పని లేక సత్తెనపల్లి నుంచి గుంటూరు పశ్చిమ కాన్స్టిట్యున్సీకి వచ్చిన కాడి నుంచి ఏదో విధంగా మా ప్రీతమ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా జనాలకు ఏదో ఒకటి అసత్య ప్రచారాలు మనం చేస్తూ ఉంటే జనాలు గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాడు. కానీ గుంటూరు ప్రజానీకం చాలా తెలివిగలవారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. గౌరమ్మ గల్లా మాధవ్ గారు 2 సంవత్సరాల నుంచి ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారో, ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో దానికి గుర్తింపుగానే పార్టీ పదవి ఇచ్చిద్ది. నువ్వు పోలిట్ బ్యూరో గురించి మాట్లాడు. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీలో పాలిట్ బ్యూరో దాన్ని పెట్టారు. ఈ పాలిట్ బ్యూరోలో ఏదన్నా విషయాలు నిర్ణయించి చర్చించాక ఓ నిర్ణయం తీసుకుంటారు. అలాంటి ఎంతో కీలకమైన పాలిట్ బ్యూరోలో గుంటూరు పార్లమెంట్ నుంచి ఒక బీసీ మహిళను తీసుకోవటం నీకు చాలా ఇబ్బందిగా ఉన్నట్లుంది. అసలు పాలిట్ బ్యూరోలో మీరు ఎప్పుడు చెబుతుంటారు, మీ నాయకుడు మీరు జగన్ గారు మీరు ఏమని చెప్తుంటారు? నా మైనార్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు అని చెప్తుంటారు. అసలు కనీసం మీ పాలిట్ బ్యూరోలో మైనార్టీలు, బీసీలు, ఎస్సీలు ఉన్నారా? మీ పార్టీలు ఎప్పుడు ఒకే సామాజిక వర్గానికి పదవులు ఉంటాయి. మా పార్టీ పాలిట్ బ్యూరో పేపర్ రేపు నీకు పోస్టులో పంపిస్తా అంబటి రాంబాబు, లేకపోతే మీ ఇంటికి నేనే తీసుకొచ్చిస్తాను. ఇదిగో మా పాలిట్ బ్యూరోలో మొత్తం 26 మంది ఉన్నారు. 26 మందిలో 10 మంది బీసీలు, 5 ఎస్సీలు, 2 మైనార్టీలు, 6 ఓసీలు ఉన్నారు. దీని ప్రకారం ఎవరు సమాన న్యాయం చేశారు? ఎవరు బీసీలు గుర్తుపెట్టుకున్నారు? ఎవరు ఎస్సీలు గుర్తుపెట్టుకున్నారు? 10-11 మంది బీసీలకు ఇచ్చి అంటే సుమారుగా పాలిట్ బ్యూరోలో 50% మనం బీసీలకు న్యాయం చేశాం ఈ పాలిట్ బ్యూరోలో. ఇది నీకు తెలియదేమో అంబటి రాంబాబు, ఇది నీకు రేపు పంపిస్తాను చూసుకో. ఈరోజు నువ్వు దీక్ష చేస్తున్నావు. ఈరోజు నువ్వు ఎందుకు దీక్ష చేస్తున్నావు? నువ్వేదో నీ మీద దాడికి వచ్చిన వాళ్ళకి ఇదిగా అని నువ్వు దీక్ష చేస్తున్నావు. ఇలాంటి దాడులు గతంలో 5 సంవత్సరాలు విపరీతంగా జరిగినాయి. వాళ్ళు చేసినప్పుడు నువ్వు ఎందుకు అరవట్లా? ఈరోజు నువ్వు పెద్ద రంకెలేస్తున్నావు. ఏందో పెమ్మసాని గారి మీద రంకెలేస్తున్నావు, గల్లా మాధవ్ గారి మీద రంకెలేస్తున్నావు, లోకేష్ గారి మీద రంకెలేస్తున్నావు. ఎందుకు నీ రంకెలు? ఎందుకు నువ్వు ఈ విధంగా అరుస్తున్నావు? అంటే నీ ఇంటి మీదకి వచ్చే తలకి నీకు గుర్తొచ్చింది. గత 5 సంవత్సరాల్లో ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్ల మీదకి, నాయకుల ఇళ్ల మీదకి, పట్టాభి గారి ఇంటి మీదకి వెళ్ళి పట్టాభి గారిని కొట్టినప్పుడు నీ రంకెలన్నీ ఏమైపోయినాయి? చంద్రబాబు గారి ఇంటికి మీద పోయినప్పుడు జోగి రమేష్ మీద నువ్వు రంకెలు ఎందుకు వేయలేదు? అంటే నీ పార్టీ వాళ్ళ ఇంటి మీదకి వస్తే నీకు రంకెలు వస్తాయా? ఇది నగర ప్రజానీకం అంతా గమనిస్తున్నారు. ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆ పార్లమెంట్లో బిల్లు వీగిపోయిన తర్వాత కూడా మహిళలకి హక్కులు కావాలని చెప్పి పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ మీద, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అంబటి రాంబాబు ఈ విధంగా అనర్గళంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఈరోజు దీక్షకు కూర్చున్నాడు. నిజంగా భారతదేశ చరిత్రలోనే బీసీలకి వెన్నుముకగా నిలబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. బీసీల పార్టీని పోలిట్ బ్యూరోలో మా నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారికి ఇచ్చినంత మాత్రాన ఇతనికి ఏం బాధ వచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ అసలు ఒక అత్యున్నత స్థాయికి ఒక మహిళను ఎన్నుకోవడం అనేది నిజంగా ఇతను కూడా అభినందించాలా. ఎందుకంటే గుంటూరు నగరంలో
ఒక మహిళని, అది అట్టడుగు స్థాయి ఉన్న మహిళని పోలిట్ బ్యూరోలో తీసుకుంటే మామూలు విషయం కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ, కార్యకర్తలను తయారు చేయడంలో కర్మాగారం లాంటి పార్టీ. ఈ దేశంలోనే తెలుగుదేశం పార్టీ తయారు చేసిన నాయకులు ఏ రాజకీయ పార్టీలో కూడా లేరు అనేది అందరూ గర్వించదగ్గ విషయం. నిజంగా అంబటి రాంబాబు గారిని సూటిగా ఒకే ప్రశ్న మాట్లాడుతూ ఉన్నాను. పెమ్మసాని చంద్రశేఖర్ గారు దగ్గరుండి జరిపించారు దాడి అంటాడు. పెమ్మసాని గారు అయిపోంగంలో ఎంపీ 5 సంవత్సరాలు అయిపోంగంలో అమెరికా వెళ్ళిపోతాడంటారు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియటం లేదు. ఈ మధ్య హర్యానా పోనట్టుంది. 5 సంవత్సరానికి ఒకసారి హర్యానా పోయేస్తుంటాడు మానసిక చికిత్స తెప్పించుకోవడానికి. అదేమో ఈ సంవత్సరం పోనట్టుంది. దయచేసి రాంబాబు గారు మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఎంపీ అయిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారో, ఈ రోడ్లు ఎంత శుభ్రంగా చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. గల్లాయి మాధవి గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, కోవెలమూడి రవీంద్ర గారు, నజీర్ అహ్మద్ గారు, ఇలా నలుగురు కాంబినేషన్లో ఈ గుంటూరు నగరం ఎంత అభివృద్ధి చెందుతుందో మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని రాజకీయ విమర్శలు చేస్తే ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. కానీ మీరు మీకు ఒక విజ్ఞత ఉంది, రాజకీయంగా మీరు బాగా మాట్లాడతారనే ఒక సామెత ఉంది. దాన్ని కూడా ఈ 2 నెలల నుంచి మీరు అది పోగొట్టుకొని మీరు ఈ విధంగా మనశ్శాంతి లేని మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి ఆ విధంగా మాట్లాడటం తప్పు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.